నమ్మినవారు కలల రాణి, చివరకు దిక్కులేని చావు. నమ్మిన వారే నట్టేట ముంచారు, వ్యభిచారి కూపంలోకి నెట్టేశారు. సినిమా రంగుల ప్రపంచం ఎప్పుడు ఎవరిని ఎలా మారుస్తుందో చెప్పలేం. వెండి తెరపై వెలిగిన ఎంతో మంది తారల జీవితాలు చీకట్లో కలిసిపోయాయి. అందులో అత్యంత విషాదకరమైనది నటి నిషా నూర్ జీవితం. 80వ దశకంలో తన అందం, అభినయంతో దక్షిణాదిని ఉర్రు తొలగించిన తార ఆమె. కమల్ హాసన్తో టిక్ టిక్ టిక్, సూపర్ స్టార్ రజనీకాంత్ తో శ్రీ రాఘవేంద్ర వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించి స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుంది. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఆమె ఒక వెలుగు వెలిగింది. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. 1990 నాటికి కొత్త హీరోయిన్ల రాకతో ఆమెకు అవకాశాలు తగ్గాయి. ఆమెపై ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి. కష్టాల్లో ఉన్నప్పుడు సాయం చేస్తానని నమ్మించిన ఓ నిర్మాత ఆమెను బలవంతంగా వ్యభిచారి కూపంలోకి నెట్టేశాడు. బతకడానికి వేరే దారి లేక ఆ నరకంలో చిక్కుకుని ఆమె జీవితం నాశనమైంది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలిగిన ఆమె 2007లో ఎవరూ లేక అనాథలా పడిపోయి కనిపించారు. అప్పటికే ఆమె చిక్కి శల్యమై శరీరంపై పురుగులు పాకుతూ అస్థిపంజరంలో గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. ఆమె పరిస్థితి చూసి చలించిపోయిన ఓ స్వచ్ఛంద సంస్థ ఆసుపత్రిలో చేర్పించింది. పరీక్షల్లో ఆమెకు HIV, AIDS సోకినట్లుగా వైద్యులు తేల్చారు. చివరి రోజుల్లో నరక యాతన అనుభవిస్తూ 2007లో నిషా నూర్ కన్నుమూశారు. విధి విసిరే పంజాకు, నమ్మక ద్రోహానికి ఆమె మరణం ఒక తీరని విషాదం.